బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెండ్లికి పోతున్నావా, పేరంటానికి పోతున్నావా? 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ₹1 తెచ్చింది లేదని అన్నారు. ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి 5 స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో అని ఆరోపించారు. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదని విమర్శించారు. మా జెండా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెండ్లికి పోతున్నావా, పేరంటానికి పోతున్నావో? 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజ్యాంగబద్ధంగా మినహా ఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ₹1 తెచ్చింది లేదని అన్నారు. ఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి మాత్రమే 5 స్టార్ హోటల్లో చీకట్లో కాళ్లు పట్టుకున్నదెవరో అని ఆరోపించారు. మేము నీలా ఎన్నడూ ఢిల్లీ గులాములం కాదని విమర్శించారు. మా జెండా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధి మాత్రమేనని అన్నారు. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. పెండ్లికి పోతున్నావా లేదా పేరంటానికి పోతున్నావా అంటూ 28 సార్లు ఢిల్లీకి పోయి 28 రూపాయలు కూడా తీసుకురాలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామ్ నరేష్ అందిస్తారు. రామ్ నరేష్, చెప్పండి. వైష్ణవి, సీఎం టూర్ పై కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. ఇప్పటివరకు అంటే రేవంత్ సీఎం గా పదవి స్వీకారం చేసినప్పటి నుంచి దాదాపు ఇప్పటికీ ఢిల్లీకి 28 సార్లు వెళ్లారు. కానీ ఇప్పటి వరకు ₹1 కూడా తీసుకురాలేదు అని చెప్పేసి ఆయన విమర్శలు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అంటే ప్రధానంగా కేటీఆర్ విమర్శలకు కారణం ఏంటంటే ఈ రోజు జూబ్లీ హిల్స్ సీఎం నివాసంలో రేవంత్ ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఆ ప్రెస్ మీట్ లో తాను ఢిల్లీ పర్యటనపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని చెప్పేసి అంటే పరోక్షంగా కేటీఆర్ ని ట్విట్టర్ లో ఈయన ఈ మధ్య సీఎం పై వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ తన పర్యటనపై తాను ఢిల్లీలో పెళ్లికి వెళ్తున్నానని ఈ నేపథ్యంలోనే కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారని చెప్పేసి ఆయన పరోక్షంగా విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా కేటీఆర్ కూడా విమర్శలు ట్విట్ ద్వారా సోషల్ మీడియా ద్వారానే తాను ఒక పోస్ట్ చేయడం జరిగింది. 28 సార్లు ఢిల్లీ వెళ్ళారు కానీ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు. కేవలం కేంద్రం నుంచి ఏదైతే నిధులు రావాల్సి వచ్చినాయో ఆ నిధులు మాత్రమే వస్తున్నాయి తప్ప రాష్ట్రానికి ₹1 కూడా తీసుకురావట్లేదని కేటీఆర్ విమర్శలు చేయడం జరిగింది. మరోవైపు సీఎం రేవంత్ కేవలం రాష్ట్రానికి సంబంధించిన నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నా అని చెప్తున్నప్పటికీ ఢిల్లీ వెళ్లి కేవలం తన కేసులకు సంబంధించి అంటే గతంలో తనపై ఉన్న కేసులను మాఫీ చేసేందుకే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఇక్కడ రాష్ట్రానికి సంబంధించి ప్రయోజనాలు ఏమి చేకూరడం లేదని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఆయన ట్విట్టర్ ద్వారా కొన్ని కీలక వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు.
రైట్, థ్యాంక్ యూ రామ్ నరేష్.